రైట్. ఎస్, నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. నారాయణ రెడ్డి గారు, షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతుంది 4వ తేదీ రోజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? షర్మిల కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా? అంటే అన్న నమస్కారం. డిబేట్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఇప్పుడు షర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ పెట్టున్నారు. తెలంగాణలో కూడా ఆవిడ పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ఆర్ గారి కనీయుగా రాజశేఖర రెడ్డి గారి ముద్దుల పట్టిగా ఆవిడ మీద ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి ప్రేమాభిమానాలు ఉన్నాయి. అంతేకాకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ పాదయాత్ర చేసి పార్టీకి సహకరించింది వాస్తవం. ఈ రోజుని గౌరవ షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారనే విషయం అంటే మాకు ఇంకా మా పార్టీ నుంచి కానీ మా అధిష్టానం నుంచి కానీ నాకు పెద్ద తెలియదు. కానీ ఈ మీడియాలోని వీటిలోని విన్నప్పుడు నేను కూడా అవాక్కయ్యాను. ఎందుకంటే ఆమె తెలంగాణలో ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసుకుని అధికారం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆ పార్టీ తరపున పోరాటం చేస్తే ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆమెకి తెలంగాణలో కూడా ఒక మంచి అవకాశం వచ్చి ఉండేది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం తీసుకుంటే 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన మీద ఎన్ని కుట్రలు జరిగాయో ఎన్ని కుతంత్రాలు జరిగాయో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు. చివరికి అసలు ప్రభుత్వంలో ఏ భాగస్వామి కాని ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కొమ్మక్కై ఎన్ని అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆ టైంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కాదు. నారాయణ రెడ్డి గారు విషయం ఏంటంటే నారాయణ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే, సరే అదంతా ఓకే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పాత కాంగ్రెస్ నేతలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆమె జస్ట్ జాయిన్ అవుతుంటేనే రియాక్షన్ మనం చూసాము. మన మంగళగిరి ఎమ్మెల్యేతో పాటు ఎస్ మేము షర్మిలమ్మ వెంట ఉంటామంటున్నారు. షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వైసీపీకి చెందిన చాలామంది నేతలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. నేను ఒక మాట చెప్తాను సార్. ఈ రోజుని ఒక వాస్తవాన్ని నేను మీ ముందు ఉంచాలనుకో. 2009 అంటే మీరు గతంలోకి వెళ్ళని అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద యొక్క సానుభూతితోనూ రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మాతోనూ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఈ రోజు 2019 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత నాయకత్వ ప్రతిపక్షం దగ్గర 3648 కిలోమీటర్లు నడిచి ఒంటి చేతితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలను గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలందరూ తలంచి ఏ ఒక్కరికి రాని మెజారిటీతో 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ పటిమ. అలాగే నేను రాజశేఖర రెడ్డి గారి గురించి తక్కువ మాట్లాడతలే. ఈ రోజుని ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు అందించడం కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కానీ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటను తప్పకుండా ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో దాన్ని పూర్తిగా తూచా తప్పకుండా పాటించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో, ఎందుకంటే ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారిని మీద గెలవలేమని అన్ని ప్రతిపక్షాలని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి అందరూ కలిసి గుంపుగా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము. ఇప్పుడు సరే అది ఓకే అండి. ఒక విషయం అండి నారాయణ రెడ్డి గారు, సరే మీరు అన్నట్టు షర్మిల గారు నేను ఒక విషయం నేనేమంటున్నాను, మీరు అన్నట్లు సరే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీలో మరొకరు కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా ఓడించలేరని మీరు అంటున్నారు. సో అందుకనే షర్మిల వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కదా. షర్మిల వచ్చినా ఓడించలేరా జగన్మోహన్ రెడ్డిని? సొంత అన్నను ఓడించలేదా అన్న? నేను ఒక మాట చెప్తున్నాను అన్న. షర్మిల గారు ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ అయినా
ఆంధ్రప్రదేశ్లో అసలు ఆమె రోల్ ఉండదని నేను అనుకుంటూ ఉన్నా. ఒకవేళ ఇఫ్ ఆమె రోల్ ఉంది అనుకున్నా సరే షర్మిలమ్మ గారు రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుచేతంటే ఒకవేళ షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఏమైనా ప్రచారం కానీ ఏదైనా చేసినా అప్పుడు 1% 2% ఓట్ బ్యాంక్ పట్టుకున్నా ఆ ఓట్ బ్యాంకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంక్ మాత్రమే వెళ్తా తప్ప జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్. మేము దగ్గర 52 ఎందుకు కాంగ్రెస్ ఎందుకండి నాకు మీరు అన్నట్లు వ్యతిరేక ఓటు మాత్రమే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత నేతలంతా కూడా వైసీపీలో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు రాలేరనుకుంటారు మీరు? ఎట్టి సమయంలో కూడా ఈరోజు జగన్, నేను ఒక మాట చెప్తున్నాను, గర్వంతో మాట్లాడతలేదు, 175 నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ నిలబెట్టినా ఓటేసే ప్రజలు ఆ 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే నిలబడిన అభ్యర్థిని కాకుండా వెనకాలన్న జగన్మోహన్ రెడ్డి గారిని